నారా లోకేష్ కాబోయే సీఎం అని స్పెషల్గా చెప్పాల్సిన పనిలేదు. అది చాలా దగ్గరలోనే ఉందని సమాచారం. ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు మాత్రమే పాల్గొంటారని భావించే అనేక సందర్భాల్లో చంద్రబాబు కాకుండా మనకు కేవలం లోకేష్ మాత్రమే కనిపిస్తున్నారు. ఇదంతా కూడా లోకేష్ ని ముఖ్యమంత్రిగా పార్టీతో, కూటమి భాగస్వాములతో, ప్రజలతో ఆమోదింప చేయటానికి చంద్రబాబు అనుసరిస్తున్న వ్యూహమే అని ఇన్సైడ్ టాక్. మరి లోకేష్ సీఎం అయితే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? లోకేష్ మంత్రివర్గంలో పనిచేస్తారా? సీఎం అని ఆశలు పెట్టుకున్న జన సైనికులకు నిరాశేనా? తెలుగుదేశం జనసేన పార్టీల మధ్య పొత్తు కుదిరిన తొలి నాటి నుంచి ఒక చర్చ ప్రజల్లో నడుస్తూనే ఉంది. నిజానికి అది జన సైనికుల్లో ప్రబలంగా ఉన్న ఆశ కూడా. పొత్తుల వల్ల పవన్ కళ్యాణ్ కు ముఖ్యమంత్రి యోగం ఉంటుందని వారంతా ఆశపడుతున్నారు. రాష్ట్రం అంతా తమ పార్టీకి బలం లేని మాట నిజమే, కానీ తెలుగుదేశం గెలవాలంటే తమ తోడ్పాటు అవసరం గనుక ముఖ్యమంత్రి పదవిని పవన్ కు ఇచ్చి తీరాల్సిందే అని వారంతా ఆశించారు. చివరకు పొత్తులు కుదురుతున్న సమయంలో చంద్రబాబు, పవన్ చెరి 2 ఏళ్లు సీఎం కుర్చీని పంచుకునే ఒప్పందం కూడా జరుగుతుందని అంతా అన్నారు. మలి సగం పుచ్చుకోవడానికి ఒప్పుకుంటే తమ పార్టీ దన్ను లేకపోయినా ప్రభుత్వం నడపగల బలం చంద్రబాబుకు ఉన్నది కనుక తొలి సగం పాలనా కాలాన్ని పవన్ కళ్యాణ్ అందుకుంటారని అంతా పందేలు కట్టుకున్నారు. అవేవీ జరగలేదు సరికదా. పవన్ కళ్యాణ్ ఇప్పట్లో తనకు ముఖ్యమంత్రి సీటు మీద ఎలాంటి ఆశ లేదన్నట్లుగా తనే సంకేతాలు ఇస్తున్నారు. తమ కూటమి బంధం మరో 15 ఏళ్లు పదిలంగా ఉండాలని పదే పదే వ్యాఖ్యలు చేయడం ద్వారా తనకు అప్పటిదాకా సీఎం కుర్చీ లేకపోయినా పర్లేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం పలువురిలో కలుగుతోంది. పైగా తన చేతిలో కీలక మంత్రిత్వ శాఖలు ఉన్నప్పటికీ వాటి నిర్వహణలో నాన్ సీరియస్ గా వ్యవహరిస్తూ ఇతరుల శాఖల్లో వేలు పెడుతూ విమర్శల పాలైన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ను సీఎంగా చూడాలని కలలు కన్న జన సైనికుల ఆశలు ఇప్పట్లో నెరవేరే అవకాశాలు లేవు. అసలు ఎప్పటికైనా నెరవేరుతాయో లేదో కూడా చెప్పలేం. అంటే అసలు పవన్ కళ్యాణ్కే ఆ లక్ష్యం లేదు అని స్పష్టంగా అర్థమవుతోంది. ఆల్రెడీ ఈ హింట్ కూడా చాలా సార్లు ఇచ్చేశారు. మంత్రివర్గ కూర్పు జరిగినప్పుడు చంద్రబాబు ముందు చూపుతో చేశారని పలువురు అన్నారు. లోకేష్ సీఎం అయిన వెంటనే ఆయనను కూడా లొంగి ఉండగల వ్యక్తులకు మాత్రమే బాబు కేబినెట్ లోకి ఎంపిక చేశారని, లోకేష్ పట్ల విధేయత లేని వారిని సీనియర్లు, సమర్థులు అయినప్పటికీ పక్కన పెట్టేశారని అంతా అనుకున్నారు. అంటే పవన్ కళ్యాణ్ ఏ కేటగిరీనో చెప్పాల్సిన పని లేదు.